హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1 ఛానల్. మీకు ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చెప్తున్నాను. బ్లౌజ్ పీస్ మీద చూపిస్తున్నాను. ఇది శారీ బ్లౌజ్ అనమాట. ఇది ఇట్లా వేసుకోవాలి. అటాచింగ్ ఉన్నది మన సైడ్ వేసుకోవాలి, ఓపెన్స్ ఉన్నది అటువైపు వేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ బ్యాక్ కట్ చేసి చూపిస్తాను. పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ మీకు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రోజు చెప్తాను. మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ ఎలా తీయాలనో చూపిస్తాను నీకు. చూడండి, ఫస్ట్ హైట్ వచ్చేసి ఇలా కొలుచుకోవాలన్నమాట. కింద 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకోవాలి, పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకోవాలి. చూడండి, ఇట్లా మారకు వేసుకోవాలి. కొత్తగా ఉన్న వాళ్ళు ట్రై చేయండి, నా ఛానల్కి రండి. నా ఛానల్లో మీ గురించే ఈ వీడియో పెడుతున్నాను. శారీ క్లాత్ బ్లౌజ్ పైన నేను బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనో చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ట్రై చేయండి ఈ వీడియో చూసి. మీకు ప్రతిరోజు ఒక్కొక్క పార్ట్ చూపిస్తాను, ఎందుకంటే మీకు అన్నీ ఒకే చార్జ్ చూపిస్తే మీకు అర్థం కాదు కదా. అందుకే ఫస్ట్ వెనక భాగంని చూపిస్తున్నాను, చూడండి మంచిగా. ఇప్పుడు నేను హైట్ వేసుకున్నాను, అలాగే చెస్ట్ ఎలా చెస్ట్ చూసుకోవాలన్నమాట. ఇట్లా అడ్డంలో చూడండి, ఇట్లా మారకు పెట్టుకోండి. ఇక్కడ కరెక్ట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ వరకు ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక లైన్ వేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది 1.5 అంతా వెడల్పుతో తీసుకోండి. ఇట్లా చూడండి, ఇది తీసేసుకోండి. చూడండి, ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చి 2.5 పెడుతున్నా. చూసుకోండి, 2.5. ఇది 36 కాబట్టి 2.5 పెడుతున్నా. 34 అయితేనేమో 2.5 పెడతా. 34కి 2.5 పెడతా. ఇది 36 కాబట్టి 2.5 పెడుతున్నా. చూడండి, నెక్ హైట్ రావాలంటే మనకి ఈ షోల్డర్ల దగ్గర 2 సమానం పెట్టుకొని ఖాళీ వెనుక పార్ట్ ఇట్లా తీసుకొని చూడండి, ఈ భాగం ఉందిగా, ఈ భాగంని ఇక్కడ కింద కొలుచుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు స్టిచ్కి వదిలేసుకోవాలి. ఇక్కడ పైన కూడా ఒక 1/2 ఇంచు స్టిచ్కి వదిలేసుకోవాలి. మనం 1/2 ఇంచు కుట్లు పట్టుకోము కదా నెక్కుల దగ్గర, అందుకే 1/2 ఇంచే పెట్టుకున్నాను. ఇట్లా స్ట్రైట్ లైన్ వేసుకోండి ఒకటి. చూడండి, ఇది 2.5 ఉందా లేదా చూసుకోవాలన్నమాట. ఇది కూడా 2.5 ఉండాలి. పైన 2.5, కింద 2.5. ఇగో ఇక్కడ వరకు వస్తుంది, మారకు పెట్టుకోండి. చూడండి, దీనికి కరెక్ట్గా ఒక లైన్ వేసుకోవాలి. చూసుకోండి, ఇట్లా చూడండి, చక్కగా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ రౌండ్గా మారకు వేసుకోవాలి, ఇట్లా రౌండ్గా. ఎందుకంటే ఇది కదులుతుంది కాబట్టి నేను పట్టుకున్నా గట్టిగా. చూడండి, దీనికి ఒక రౌండ్ నెక్ వేసుకోవాలన్నమాట, ఇట్లా రౌండ్గా. తర్వాత షోల్డర్లు కొలుచుకోవాలి పక్కకి, దీని పక్కకే నెక్ పక్కకి షోల్డర్లు కొలుచుకోవాలి. చూడండి, షోల్డర్లకి ఇక్కడ 1/2 ఇంచే స్టిచ్కి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1/2 ఇంచే స్టిచ్కి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ హాఫ్ ఇంచులు పెట్టుకోవద్దు, చాలా ఎక్కువ అయిపోతుంది. మనకు సంక హైట్ రావాలంటే చూసుకోండి, ఇగో ఇక్కడ 1/2 ఇంచు, మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకోవాలి. ఇగో ఇక్కడ చూడండి, మనకి ఆమ్ హోల్ హైట్ రావాలంటే ఇది కొలత బ్లౌజ్ కాబట్టి ఇగో ఈ కింది పార్ట్ చూసుకోండి మంచిగా. ఇక్కడ నెక్కుకేమో ఈ పార్ట్ ఎట్లా కొలుచుకున్నామో ఆమ్ హోల్కి కూడా ఈ పార్ట్ కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ ఈ సైజులో ఇక్కడ సైడ్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు వదిలేస్తున్నా, పైన కూడా 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకున్నా అనమాట. చూడండి, ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ వేసుకుందాం. దీన్ని ఈ సంక ఒకసారి కొలుచుకుందాము. ఇది కొంచెం పెద్దగా అయింది, మనం 1/2 ఇంచు పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు కొంచెం. చూడండి, ఇప్పుడు ఈ సంక ఇది 2 కలుపుకొని ఇక్కడ ఎంత వేసుకోవాలి, ఈ సంకలో ఒక 1/2 ఇంచు వరకే వేసుకోవాలి క్రాస్లో. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు. తర్వాత ఇగో ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచులోకి కలిపి ఇందులోకే మారకు వేసుకోవాలి. చూసుకోండి, ఇప్పుడు మనము సంక రౌండింగ్ కొలుచుకుందాము. ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు. చూడండి, ఆమ్ హోల్ని కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని ఈ రౌండింగ్ ఎట్లా ఉందో అట్లా మనం కొలుచుకొని ఇక్కడ వరకు మనం మారకు వేసుకోవాలి. చూడండి, ఆమ్ హోల్ మనకి ఇక్కడ వచ్చింది. తర్వాత చెస్ట్ మార్క్ మాత్రం ఇక్కడికే రావాలన్నమాట. చెస్ట్ అనేది క్రాస్లో పెట్టుకోవాలి. నెక్ ఎక్కడుంది
అక్కడ నుంచి మనం, ఎందుకంటే ఈ కొలత బ్లౌజ్కి ఇక్కడ నుంచి నెక్కు కిందికేంచి కొలుచుకుంటున్నాం కాబట్టి మనం కూడా దీనికి చూడండి ఇక్కడ నుండే కొలుచుకోవాలి. చూసుకోండి, ఇక్కడికి మనకి కరెక్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఆమ్ హోల్కి చెస్ట్ మారెక్కి సమానం ఉందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. చూడండి, ఇది నీట్గా అనుకొని చూడండి. ఇప్పుడు నేను మొత్తం నీట్గా అనుకున్నా దీన్ని. చూసుకోండి, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను నేను. చూడండి, ఇది ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకున్నాం. సమానంగా కట్ చేసుకోవాలి. మనం మారకు ఎట్లా వేసుకుంటే అట్లా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఆమ్ హోల్ మళ్ళీ చెస్ట్ మార్క్ ఇక్కడే వచ్చింది కాబట్టి మనము ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం తక్కువ చేసుకుందాము, ఒక పావు ఇంచ్ అంతా. చూడండి, చూసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్ ఫిట్టింగ్ మార్క్ దగ్గర మార్క్ వేసుకుందాం. ఇది మనకి ఫిట్టింగ్ మార్క్. ఇప్పుడు చూడండి మనకి ఈ ఆమ్ హోల్ ప్లస్ చెస్ట్ ఒకే కచ్చకలో వచ్చింది కాబట్టి ఇది బ్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. కరెక్ట్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఫిట్టింగ్ మార్కు ఆమ్ హోల్ రెండు సమానం వచ్చినాయి అనమాట మనకి. చూసుకోండి, ఇది బ్యాక్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ మీకు రేపు చూపిస్తాను మీకు. ఓకే, మీరు కూడా ట్రై చేయండి ఇలా కట్ చేయడానికి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.